హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు యాక్చువల్గా గోల్డ్ గురించి ఒకసారి చూద్దాం. గోల్డ్ ఇయర్ ఎలా ఉండబోతుంది 2025 గోల్డ్ గురించి చూద్దాం. యాక్చువల్గా 2024లో గోల్డ్ ఆల్మోస్ట్ 28% రిటర్న్ ఇచ్చింది. 2010 తర్వాత ఇంత హైయెస్ట్ రిటర్న్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఆల్మోస్ట్ 14 years తర్వాత గోల్డ్ 28% రిటర్న్ ఇచ్చింది. అంతకుముందు సంవత్సరాలు పెద్ద రిటర్న్ లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇరాక్ వార్స్, అలాగే రష్యా ఉక్రెయిన్ వార్స్ కానివ్వండి, ఇలాగ జియో పొలిటికల్ ఇష్యూస్ ఒకటి. తర్వాత యుఎస్లో కూడా కొద్దిగా హై డెట్. యుఎస్ ఏంటంటే 100 రూపీస్కి వాళ్ళ సపోజ్ వాళ్ళ అసెట్స్ 100 రూపీస్ ఉంటే వాళ్ళ డెట్ వచ్చేసి 125 రూపీస్ ఉంది. సో దానికి అగెనెస్ట్గా వాళ్ళు కొద్దిగా గోల్డ్ బై చేస్తున్నారు. అలాగే వరల్డ్లో గ్లోబల్ బ్యాంక్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ గోల్డ్ బాగా బై చేసాయి. సో మన ఇండియా కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 8.3 tons బై చేసింది. దీంతో మంది 850 tons మన ఇండియా దగ్గర గోల్డ్ ట్రెజరీ ఉంది. చైనా కూడా చాలా ఎక్కువ మొత్తంలో బై చేసి చైనా కూడా 2500 tons ఉంది చైనా దగ్గర. సో చైనా మొత్తం వరల్డ్ మొత్తంలో 5% గోల్డ్ ట్రెజరీకి చేరుకుంది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ అవ్వడం, దాంతోపాటు గవర్నమెంట్ కూడా 15% నుంచి 6% ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో గోల్డ్ మీద, సో దాన్ని తగ్గించడం వల్ల కూడా గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువ వచ్చి డిమాండ్ పెరిగి సో బయింగ్ వచ్చి సో ఎక్కువ రేట్ పెరిగింది. దాంతోపాటు ఏంటంటే నార్మల్గా ఎలక్షన్ ఇయర్ కొద్దిగా ఫియర్స్ తోటి పెరుగుతుంది. దీంతోపాటు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడంతో గోల్డ్ బాగా పెరిగింది. సో అంతేకాకుండా సావరెన్ గోల్డ్ బాండ్స్ అనేసి గవర్నమెంట్ ఇంతకుముందు 2.25% ఎక్స్ట్రా ఇచ్చేది. అంటే ఆన్లైన్లో అవి బాండ్ రూపంలో కొనుక్కుంటే దాని మీద గోల్డ్ రేట్ హైక్తో పాటు 2.25% అడిషనల్ ఇంట్రెస్ట్ ఇచ్చేది. సో లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేయలేదు 2024లో. దానివల్ల కూడా ఫిజికల్ గోల్డ్కి ఎక్కువ డిమాండ్ పెరిగి సో గోల్డ్ రేటు పెరిగింది. సో ఇలాగా గోల్డ్ పెరగడానికి లాస్ట్ ఇయర్ చాలా కారణాలు ఉన్నాయి. సో మాన్సూన్స్ బాగా వర్షాలు పడడం, దాంతో అగ్రికల్చర్ బాగా బండి అమౌంట్ రావడం, సో దాంతో రైతులు కూడా కొద్దిగా గోల్డ్ బై చేయడం కానివ్వండి, లేకపోతే వెడ్డింగ్ సీజన్లో గోల్డ్ డిమాండ్ మనకు తెలిసిందే. సో మన ఇండియాలో గోల్డ్ ఎక్కువ రేట్ ఉండడానికి కారణం. సో గోల్డ్ కూడా మనం చూస్తే 85,000 టచ్ చేసి మళ్ళీ 75,000 దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 75,000 to 78,000 కన్సాలిడేట్ అవుతుంది. అంటే కన్సాలిడేట్ అవ్వడం వల్ల అక్కడ ఆగి సో అక్కడ నుంచి ముందుకు వెళ్తుంది నార్మల్గా. సో గోల్డ్ ఎప్పుడైతే బాటమ్ చూసిందో బాటమ్ నుంచి కొద్దిగా కన్సాలిడేషన్ తీసుకొని తర్వాత ముందుకు వెళ్తుంది. అలాగే లాస్ట్ ఇయర్ గోల్డ్ బాగా పెర్ఫామ్ చేసింది. మేబీ ఈ ఇయర్ కూడా పెర్ఫామ్ చేయొచ్చనే అవకాశం ఉంది. ఆల్ టైమ్ హై టచ్ చేసే అవకాశం ఉంది. అంటే ఆల్ టైమ్ హై ఇప్పుడు 85,000 ఉంది 10 grams. సో అది మేబీ ఈ ఇయర్ దాటి 95,000 1 lakh కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా కొద్దిగా షేర్ మార్కెట్ ఫియర్స్, సో మార్కెట్లో కొద్దిగా హై వాల్యుయేషన్స్ ఉన్నాయి, మిడ్ క్యాప్స్, కొద్దిగా షేర్ మార్కెట్ ఫియర్ కూడా ఉంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే షేర్ మార్కెట్లో రావాల్సిన మనీ కొద్దిగా గోల్డ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే గోల్డ్లో చాలామంది డిజిటల్ గోల్డ్లో కూడా కొంటున్నారు. ఫిజికల్ గోల్డ్ అంటే దానికి మళ్ళీ సెక్యూరిటీ, అట్లాగే మళ్ళీ దానికి వేస్టేజెస్, జిఎస్టీలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంతమంది ఆన్లైన్లోకి వెళ్ళి డిజిటల్ గోల్డ్ కొంటున్నారు, కమోడిటీస్ రూపంలో కూడా కొంటున్నారు. కాబట్టి ఈ షేర్ మార్కెట్ పడినప్పుడు ఇలా గోల్డ్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా కొన్ని మల్టీ అసెట్ ఫండ్స్ అని పెట్టి అందులో గోల్డ్ కూడా 30% వచ్చే ఇన్వెస్ట్మెంట్లో గోల్డ్ బై చేస్తున్నారు. ఈ విధంగా గోల్డ్కి బాగా డిమాండ్ ఉంది. కాబట్టి ఈ ఇయర్ కొద్దిగా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. సో ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్గా నేనేం చెప్తానంటే లాంగ్ రన్ కోసం మీరు డెఫినెట్గా ఆన్లైన్ గోల్డ్ కొనండి. ఎందుకంటే మీకు అవసరం వచ్చినప్పుడు దాన్ని అమ్మేసుకొని మీరు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవచ్చు, మీకు గోల్డ్ అప్రిసియేషన్ వస్తుంది. అదే మీరు ఆఫ్లైన్ గోల్డ్ కొంటే, అంటే మీరు ఫిజికల్ గోల్డ్ కొంటే మళ్ళీ దానికి సెక్యూరిటీ ఉంటుంది, మళ్ళీ వేస్టేజ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ గోల్డ్ ట్రై చేయండి. సో ఇంకా డీటెయిల్స్ కావాలని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.